దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా. మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు కూడా దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ ఒక మాటను మీరు గమనించినట్లయితే, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును అనే మాటను మనం గమనించుదాం. మరి ఈ సమయంలో వాక్యానికి వెళ్ళక మునుపు మరి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎదిగే సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, సర్వసాధారణంగా మనం ఎప్పుడు కూడా దిగులు పడుతూ ఉంటాం కదండి. దిగులు పడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, బ్రతికెట్లా, పిల్లలెట్లా, భవిష్యత్తు ఎట్లా, ఉద్యోగాలు ఎట్లా, పెళ్ళిళ్ళు ఎట్లా, గర్భఫలం ఎట్లా కదా. ఇట్లా ఒక్కొక్క మనిషికి చాలా రకాలైన దిగుళ్ళు కలిగి ఉంటారు. దిగులు పడంది మనిషి అనేటువంటి వారు ఈ ప్రపంచంలో లేరు కదా. ప్రతి ఒక్కరం కూడా దిగులు పడుతూ ఉంటాం, ప్రతి దినము దిగులు పడుతూ ఉంటాం. అయితే ఈ రోజున దేవుడు మరి నా ద్వారా మరి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు నిన్ను బలపరచాలని మరి ఈ కల్వరి ప్రార్థన పర్ణశాల ద్వారా కల్లూరు గ్రామము నుండి మరి కళ్యాణ్ బాబు దైవ జనుని ద్వారా ఈరోజు దేవుడు ఒక మాటను రిలీజ్ చేస్తూ ఉన్నాడు. నిన్ను దేవుడు బలపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దిగులు పడుతున్నావా? అయ్యా, దిగులు పడుతూ ఉన్నావా? ఈరోజు నీ దిగులు ఎవరు పట్టించుకోవట్లేదా? నీ బాధని ఎవరూ పట్టించుకోవట్లేదా? మరి నీ చింతని ఎవరూ పట్టించుకోవట్లేదని ఆలోచన చేస్తూ ఉన్నావు కదా. ఇదిగో ఈరోజు దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దేవుడు బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి వారిని ఆదరించదనని వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడలు. హల్లెలూయా. అక్కడ దేవుడు వారి మీద ప్రేమను చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దిగులు పడద్దు ఎప్పుడు కూడా. ఇశ్రాయేలు ప్రజలు చాలా విషయాలలో దిగులు పడుతూ వచ్చారు, కానీ దేవుడు వారికి అనేకమైన సార్లు వారిని బలపరుస్తూ వచ్చాడు, సహకరిస్తూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, సంరక్షిస్తూ వచ్చాడు, కీడుల నుంచి తప్పిస్తూ వచ్చాడు కదా. అయితే ఈరోజున మన జీవితంలో కూడా అనేకమైన సార్లు మనం దిగులు పడుతున్నటువంటి వేళలలో, సమయాలలో, పరిస్థితులలో, వ్యతిరేక పరిస్థితులలో మరి దేవుడు ఎన్నోసార్లు నిన్ను బలపరిచాడు. బలపరచలేదా? ఏమా, మిమ్మల్ని బలపరిచాడా లేదా? ఈ రోజున దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచాలంటే నువ్వు ఎలాగుండాలి అనే మాటను మనం గమనిస్తే, మొట్టమొదటిగా నీవు దేవుని స్వాస్థ్యముగా జీవించాలి ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. స్వాస్థ్యముగా నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో నీవు జీవించు కాలమంతా దేవుని స్వాస్థ్యముగాను ఉండాలి. అలాగే రెండవదిగా నీవు దేవుని ప్రియునిగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని ప్రియునిగా జీవించాలి. దేవుడు నాకెంతో ప్రియుడు, నా ప్రాణ దుర్గము, నా ప్రాణం ఆయనే, నా జీవం ఆయనే, నా సర్వస్వం ఆయనే అని నువ్వు ఈ లోకంలో జీవించగలిగితే ఖచ్చితంగా నిన్ను నా దేవుడు బలపరచగలుగుతాడు. అమ్మ, అలాగే గమనించగలిగితే ఈ లోకంలో అపవాది బిడ్డలుగా మీరు ఉండకూడదు. అపవాది ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఎప్పుడు దిగులు పెట్టిస్తూ ఉంటాడు. మీ జీవితంలో అనేకమైన దిగులకు కారణం వాడే, శ్రమలకు కారణం వాడే, నీకున్న అప్పులకు కారణం వాడే, నీకున్న సమస్యలకు కారణం వాడే. మిమ్మల్ని దిగులులోకి నెట్టేస్తూ ఉంటాడు. మీరు ఎక్కి రాకుండా, మీరు పైకి రాకుండా,
మీ బాధకు నివారణ కలగకుండా మరి వాడు ఎప్పుడు కూడా దేవునికి నీకు వైరం ఏర్పాటు చేస్తూ వాడు నిన్ను దిగులులోకి నెట్టేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుడు మరి నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మీతో. నా ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను బలపరిస్తే నీవు దేవుని పని చేస్తావు, అనేకులను దేవుని దగ్గరకు నడిపించగలుగుతావు, నువ్వు దేవుని కొరకు సమస్తము చేయగలుగుతావు. కనుక దేవుని దృష్టికి నీవు యథార్థముగా ప్రవర్తించుము, అప్పుడు ఆయన నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు ఎందరైతే వింటున్నారో, ఈరోజు అనేకులు ఈ మాటలు వింటూ ఉన్నారు. దేవుని దగ్గరికి మీరు అనేకులు నడిపించగలగాలి. అందుకే నా దేవుడు మీకు బలమని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నాకు బలము కలుగుతుందంటే, నేను ప్రకటించగలుగుతున్నానంటే ఇది నిజంగా నా వల్ల అయితే కాదు. దేవుడు నాకు ఇచ్చిన బలం, దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం, ఆయన నాకు ఇచ్చిన కృపావరములను బట్టి ఈరోజు నేను బోధించగలుగుతున్నాను, ప్రకటించగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా దేవుని ప్రియునిగా నేను ఉన్నాను. నా ప్రాణప్రియుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన స్వాస్థ్యము ఈ లోకంలో జీవించాలని ఇష్టపడుతూ ఉన్నాను. అందుకు దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఒక తీర్మానం తీసుకో. ఈ లోకంలో దేవుని కుమారునిగా కుమార్తెగా ఉండు. పాపమును విసర్జించి అపవాదికి దూరముగా ఉండి దేవునిని బలపరిచాడు కదా, ఆయన బలమును అందుకొని ఈ లోకంలో బ్రతకాలి. ఎందుకు నీకు ఆ బలం అంటే, అపవాది తలను నీవు చితకదొక్కాలి. హల్లెలూయా. దేవుడి రోజున మీకు బలముని ఇస్తూ ఉన్నాడు. ఆ బలముతో మీరేం చేయాలి తెలుసా? అపవాది తలను చితకదొక్కండి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచిన దినం మీకు చెప్పాను, సంఖ్యల నుండి విడుదల. మరి ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఉదాహరణకి నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక రోగి హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి. ఆ రోగికి ఆ వ్యాధి నుంచి కొంచెం నయమైంది. నయం అయిపోగానే వెంటనే లేచి తిరగలుగుతాడా? లేచి తినగలుగుతాడా? తినలేడు. కానీ అతనికి ట్యాబ్లెట్స్ ద్వారా, అలాగే విటమిన్స్ ద్వారా, జ్యూసెస్ ద్వారా, ఫ్రూట్స్ ద్వారా అతనికి కొంచెం బలం వస్తూ ఉంటుంది. తను మళ్ళీ తిరిగి మామూలు వ్యక్తిగా మార్చబడతాడు. మీకు కూడా ఈరోజు దేవుడు సంఖ్యల నుండి విడుదల కలుగు చేశాడు. అయితే మీరు ప్రభు బలమును పొందుకోండి, అంచెలంచెలుగా దీవించబడండి, అంచెలంచెలుగా బలం పొందుకొని ఆశీర్వదించబడి మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. మీరు సమస్తము దేవుని కొరకు చేయడానికి నిశ్చయించుకోండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు బలహీనులు, ఇప్పుడు దేవుని బలం మీరు పొందుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు బలవంతుల వలె ఉండాలి. దేవుడు బలవంతులను ఎన్నుకోడండి, బలహీనులను దేవుడు ఎన్నుకుంటాడు. బలహీనులు ఎన్నుకొని దేవుడి వారికి బలము కలుగు చేస్తాడు. ఈజీగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో దావీదుని తీసుకోండి. దావీదు చిన్నపిల్లవాడు, బలహీనుడు, కానీ గొలియాతు అజానుబాహుడు కదా. అయినప్పటికీ దేవుడు దావీదుకు బలము కలుగు చేశాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఒక రాయితో ఒడిసెలు తిప్పి కొట్టగానే ఆ రాయిలో దేవుని బలం వెళ్ళింది, దేవుని శక్తి వెళ్ళింది. గొలియాతు నేలను పడ్డాడు, ప్రాణం విడిచిపెట్టాడు. చూసారా, బలహీనులను దేవుడు బహుబలముగా వాడుకుంటాడు. ఈరోజు నీవు కూడా బలహీనంగా ఉన్నావేమో, కృషించిపోతున్నావేమో, వ్యాధి బాధల చేత బాధపడుతున్నావేమో, అనారోగ్య సమస్య బాధపడుతున్నావేమో, మరణానికి అంచుల్లో ఉన్నావేమో. ఇదిగో దేవుని వాడుకోవాలని ఆశపడుతున్నాడు, నీకు బలము కలగజేయాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులా, ఈ రోజున దేవుడు ఒకవేళ నిన్ను బలపరిస్తే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కోసం నువ్వు పని చేయాలి. పని చేస్తావా? దేవుని బలము నొందినవారు ధన్యులు, దేవుని బలము నొందినవారు క్రీస్తు బిడ్డలు. హల్లెలూయా. దేవుని బలమును అందుకున్నాక మీరు క్రీస్తు సైనికుల వల్లే ఉండాలి. అపవాదిని జయించాలి, లోకాన్ని జయించాలి, పాపమును జయించాలి, అన్యులను ప్రభు దగ్గర నడిపించాలి, సమస్త లోక మానవులకు సత్యమైన సువార్తను ప్రకటించాలి, నశించిపోతున్న వారికి, వెరితనంగా ఉన్న వారికి క్రీస్తు మాటలను ప్రకటించాలి. ఎవరైతే క్రీస్తుని వెర్రివాడిగా చూస్తున్నారో వారికి క్రీస్తుని గురించి, క్రీస్తు ప్రేమను గురించి, క్రీస్తు చేసిన త్యాగము గురించి, క్రీస్తు చేసిన గొప్ప కార్యాల గురించి వివరించాలి. అందుకే నీకు దేవుడు బలమని ఇస్తూ ఉన్నాడు. నేను కూడా బలహీనుడనే, కానీ నా దేవుడు నన్ను బలపరిచాడు. ఆ బలమును క్రీస్తు కొరకు నేను వాడుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు మీ జీవితంలో కూడా మీరు అనుభవిస్తున్నవన్నీ కూడా మీ శక్తి చేత కాదు, కానీ కేవలం నా దేవుడు మీకు ఇచ్చిన బలమును బట్టి ఈరోజు మీరు అనుభవించగలుగుతూ ఉన్నారు. మీ జీవితం అయినా,
మీ ఆరోగ్యమైన, శక్తి అయినా, బలమైనది ఏదైనా సరే నా దేవుని ద్వారానే మీరు అనుభవించగలుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీరు క్రీస్తు కొరకు పని చేయండి. క్రీస్తు మీకు అప్పగించిన పని నమ్మకంగా మరణం వరకు చేయండి. ప్రభు దగ్గర బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోండి. ఈ లోకంలో దేని గురించి మీరు దిగులు పడద్దు. దేవుడు మిమ్మల్ని బలపరచబోతా ఉన్నాడు. నీ స్థితిని బట్టి దిగులు పడద్దు, నీ వ్యాధిని బట్టి దిగులు పడద్దు, నీకున్న డబ్బును బట్టి దిగులు పడద్దు, నీకు అవమానాలను బట్టి దిగులు పడద్దు, వేదనను బట్టి నువ్వు దిగులు పడద్దు, అప్పుల సమస్యలను బట్టి నువ్వు దిగులు పడద్దు. నీ కుటుంబంలో నీకు చిన్నతనంగా ఉందా, దిగులు పడద్దు. నీ అత్తమామల దగ్గర నీకు దిగులుగా ఉందా, దిగులు పడద్దు. దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇచ్చే బలమును మీరు పొందుకోండి. ఈ సమయంలో మీరు క్రీస్తు కొరకు పని చేయడం ఆరంభించండి. ఎక్కడైతే నీ తల నేలకేసావో అక్కడ నా దేవుడు నీ తలను లేపబోతా ఉన్నాడు. రెట్టింపు ఘనత నీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు కించపరచబడ్డావో, ఎక్కడైతే నిన్ను పాయింట్అవుట్ చేశారో జనాలు, అక్కడే దేవుడు నిన్ను తలరాయిగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా చెప్తున్నాను చూడండి, దిగులు పడొద్దండి. ఏ విషయానికైనా దిగులు పడకుండా నవ్వుతూ ప్రభు దగ్గరికి రండి. ప్రభు మీకు బలము కలుగు చేస్తాడు. దేవా, నాకు నువ్వున్నావు చాలు. నాకు ఈ దిగులెంత, ఈ బాధ ఎంత? నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతి ఎలా, నాకు చింత ఎలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. నాకు భయం లేదు, దిగులు లేదు, భీతి లేదు, చింత లేదు, ఏమీ లేదు ప్రభువా. నాకు బలము కలుగజేసేవాడు నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏ దానిని బట్టి భయం లేదు. నాకు నువ్వు ఉంటే చాలు, నాకు నువ్వు ఇచ్చే బలము చాలు. ఈ లోకంలో బ్రతికేస్తానయ్యా, నీ కోసం నీ పని చేస్తానయ్యా. నీ పని చేసి నా జీవితం నేను తుడుముట్టించుకుంటానయ్యా. అటు ధన్యత నాకు ఇచ్చిన నీకు వందనాలు, అటు కృప నాకు ఇచ్చిన నీకు వందనాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమం ముగించుదాం. ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యమును దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎందరైతే నీ మాటలు విన్నారో వారిని దిగులు పడకుండా వారిని బలపరిచిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. వారిని బలపరచండి, ఆశీర్వదించండి, ఘనపరచండి, ఉన్నత స్థితికి నీ బిడ్డను తీసుకెళ్ళమని వేడుకుంటూ, ప్రభా, వారిని పని చేసే విషయంలో, అనేకులను నీ దగ్గర నడిపించే విషయంలో, సమస్తము మరి నీ కొరకు చేసే విషయంలో వారికి నువ్వు బలము కలగజేసి వారిని బహుగా వాడుకోమని వేడుకుంటూ అతి శ్రేష్టమనే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.